సమంతకి కాబోయే రెండవ భర్త ఎవరు అనే దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్‌గానే సమంత తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టింది. సో, ఆ పోస్ట్‌లో తను మౌనంగా ఉన్నప్పటికీ పెట్టిన పోస్ట్‌లో మాత్రం 100 రకాల అర్థాలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా తను ఒక నమ్మకం కలిగిన, ఎంతో ప్రేమతో కూడిన భాగస్వామిని పొందుతుంది. అదేవిధంగా తన జీవితంలో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఈ సంవత్సరంలో రాబోయే 2025 సంవత్సరం మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది సినిమాల్లో. అదేవిధంగా తనకు సంతానం కూడా కలుగుతారనే విధంగా ఆ పోస్ట్‌లో రకరకాల అర్థాలు వచ్చేటటువంటి పోస్ట్‌ని మాత్రం సమంత పోస్ట్ చేసింది. సో, దానికి దీటుగానే ఇప్పుడు తను మాత్రం రాజన్ డీకేని పెళ్లి చేసుకోబోతుందనే వార్త కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. సో, మొత్తానికైతే తను పెట్టిన పోస్ట్‌కి అదేవిధంగా తన ప్రేమలో ఉన్న ఈ విషయానికి చాలా దగ్గరగా సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది. తను కూడా రాజన్ డీకేనే. సో, మొత్తానికైతే సమంత పెళ్లి చేసుకుంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా పుట్టబోతున్నారని చాలామంది కూడా ఇప్పుడు బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే రీసెంట్‌గానే నాగ చైతన్య ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు. శోభితా ధూళిపాలని హ్యాపీగా ఉంటున్నాడు. మరి సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవాలి కదా! తను కూడా తన లైఫ్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కదా! అని చాలామంది సమంత ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళ ఫ్యాన్స్‌కి ధీటుగానే వాళ్ళు అనుకుంటున్న కోరికలకు ధీటుగానే ఇప్పుడు సమంత మాత్రం ఆల్రెడీ రాజన్ డీకేని పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లి చేసుకోబోతుందనే విధంగా కూడా వార్తలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో, మొత్తానికి దానికి సంబంధించి తన 2025కు సంవత్సరానికి గాను తను మాత్రం ఒక రాశి ఫలాన్ని తనకు ఏదైతే జోస్యం ఉంటుందో దానన్నిటిని కూడా తను మాత్రం పోస్ట్ చేసింది. సో, అందులో ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఉంది. అంటే తను ఒక ప్రేమ, నమ్మకంతో కూడినటువంటి భాగస్వామిని పొందుతుంది. తను ఒక ప్రేమ అదేవిధంగా నమ్మకంతో కూడినటువంటి భాగస్వామిని పొందుతుంది. అదేవిధంగా పిల్లలు పుడతారు. అదేవిధంగా తన లైఫ్ కూడా అనుకునే లక్ష్యాన్ని చేరుతుంది అనే విధంగా అందులో అయితే ఉంది. సో, మొత్తానికి సమంత కూడా తన లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయాలి. రెండో భర్తతోనైనా కలకాలం కలిసి ఉండాలని చాలామంది అయితే ఈ పోస్ట్ చూసిన తర్వాత అనుకుంటున్నారు. సో, మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.